ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? కోడికాల కూర. మేకకాల కూరలాగా కోడికాల కూర ఏంటి అనుకుంటారేమో చాలామంది, కానీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి ఇవి. చికెన్ టేస్ట్ వేరు, కాళ్ళు టేస్ట్ వేరు. ఇప్పుడు సపోజ్ మేకకాల టేస్ట్ వేరు ఉంటుంది, మీట్ వేరు ఉంటుంది కదా, అలాగే ఇది కూడా. వీటిని ఎగిరి పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఇలా పులుసు పెట్టుకోవచ్చు, ఎలా అయినా వండుకోవచ్చు. వేసే మసాలా తేడా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 20 కాళ్ళు పైన తీసుకున్నాము, బాగా పెద్దగా ఉన్నాయి, ఇవి కేజీ పైన వచ్చింది. అందుకని మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాము. గ్రేవీ వస్తుంది చక్కగానే. సన్నగా కట్ చేసుకుని దేశీ టమాటా వాడాం, మంచిగా పుల్లగా ఉంటాయి, మంచి టేస్ట్ వస్తుంది. ఒక చిన్న టమాటాలు 4, స్పైసీ ఉండాలి కదా మరి, అందుకే పచ్చిమిర్చి ఒక 7-8 వేసాము. ఇందులోకి మసాలా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవి చక్క పొట్టు నూరేసి పక్కన పెట్టేసాము. అలాగే సోంపు, ధనియాలు కూడా నూరాము, క్లిప్ మిస్ అయిపోయింది. ఇది స్కిన్ తీయలేదు నేను, ఎందుకంటే చాలా నీట్గా ఉన్నాయి. ఉప్పు నీటిలో ఒక అరగంట నానబెట్టేసి గోల్డ్ మాత్రమే తీసాను. స్కిన్తో చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసా. అందుకని పొయ్యి మీద దాగబెట్టుకుని ఆయిల్ కొద్దిగానే ఎక్కువ పడుతుంది. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవి 2 వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఒకేసారి వేసాము, ఎందుకంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంది కదా, ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతాయి. చూసారా ఎంత చక్కగా అయిపోయి. ఇప్పుడు లైట్గా కరివేపాకు వేసుకుని లాస్ట్లో కూడా వేసుకుంటాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కూడా వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ కాళ్ళు వేసుకోవాలి. చెప్పాను కదా, స్కిన్ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ నీట్గా లేవనుకో స్కిన్ తీసేసుకోవచ్చు. నాకు స్కిన్తోనే ఇష్టం అనమాట. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించామనుకో ఆల్మోస్ట్ 50% ఉడిపోతాయి ఆవిరి మీద. తర్వాత కళ్ళుప్పు, పసుపు, కారం 2 స్పూన్లు పచ్చికారం, ఒక 2 స్పూన్లు ఏమో మసాలా కారం వేస్తాము. మీకు కలర్ తెలుస్తుంది కదా, డిఫరెన్స్ తెలిసింది కదా. ఇదంతా ఒకసారి తిప్పి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత ములిగేదాకా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి కదా ముక్కలకి. మనం కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి చాలా స్పీడ్గా ఉడుకుతుంది. ఎక్కువ వాటర్ వేస్తాము, ఎప్పటికీ ఎగురుతాయి అనుకోవడానికి ఉంటుంది అనమాట. ఇలా ములిగేదాకా వాటర్ వేసుకుని మూత పెట్టేస్తే ఒక్క 15 నిమిషాల్లో అయిపోతుంది. నాన్ వెజ్కి ఎప్పుడు నువ్వుల నూనె కానీ వేరుశనగ ఆయిల్ మంచి టేస్ట్ ఇస్తాయి. సగం ఎగిరిపోయింది కదా, ఇప్పుడు మసాలా పొడి నూరుకున్నాం కదా, అది సోంపు, ధనియాలు అని చెప్పని అది కూడా ఇవి 2 వేసుకుని ఒక్కసారి తిప్పేసి ఇంకా బాగా ఎగిరిదాకా ఇలా పులుసులాగా ఉంచుకోవచ్చు. నేను ఏంటంటే ఎగిరి కింద వదిలేసాను అనమాట. బాగా ఎగిరిపోయేదాకా అలా వదిలిపెట్టేసాను. చూసారా ఎంత స్పీడ్గా అయిపోయిందని. కరెక్ట్గా ఒక 1/2 అవర్ పట్టింది. అలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ కొద్దిగా కరివేపాకు జల్లుకుంటే మంచి సువాసన వచ్చేస్తుంది. ఒకసారి తిప్పేసి సర్వ్ చేసుకోవడం. అది కుక్కర్ దమ్ అని ఏముండదు, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మీటు ఫారం కోడికోళ్ళు వండుకోవచ్చు. అదేంటంటే దానికి ఉన్న మాంసం తక్కువ ఉంటుంది, ఇది టేస్ట్ బాగుంటుంది. కానీ చూడండి ఎంత దగ్గరగా అయిపోయిందని, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. నేను అన్నంలో తిన్నాను, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ చూసారా, మనం అంత వాటర్ వేసినా ఎలా అయిపోయిందని. కట్టెలు పోయి కాబట్టి చాలా స్పీడ్గా ఉడుకుతుంది. స్టవ్ అయితే కొంచెం సమయం తీసుకుంటుంది, 10 నిమిషాలు. ఎక్స్ట్రాడినరీగా ఉంది టేస్ట్. మనం వాడే మసాలాని బట్టి అనమాట అది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా నేను లాగుతుంటే ఎంత ఈజీగా వచ్చేసిందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అదిరిపోయింది. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, బోల్డెన్ వీడియోస్ ఉంటాయి. సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి.